చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున టాలీవుడ్ కి మూల స్తంభాలుగా చెబుతారు వీళ్ళని. దశాబ్దాలుగా వీళ్ళు పరిశ్రమలో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. తర్వాత తరం హీరోల రాకతో వీళ్ళలో కొంతమంది హావా తగ్గింది. అయితే రీసెంట్ గా ఈ నలుగురు సీనియర్ హీరోలో ముగ్గురు బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఇంకా మిలిగింది ఒకే ఒక్కరు, ఆయనే నాగార్జున. ముందుగా చిరంజీవి గారి విషయానికి వద్దాం. మధ్యలో బోలాశంకర్ లాంటి అట్టర్ ఫ్లాప్ సినిమా వచ్చినప్పటికీ చిరంజీవి మార్కెట్ చెక్కు చెదరలేదు. ఇంకా చెప్పాలంటే సీనియర్ హీరోలో ఎక్కువ పారితోషికం పుచ్చుకుంటుంది మెగాస్టార్ చిరంజీవి గారే. అలాగే మొన్నటి వరకు 3-4 ఫ్లాప్ల మధ్య ఒక హిట్ ఇస్తూ వచ్చిన బాలకృష్ణ కూడా గాడిలో పడ్డారు. వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. సక్సెస్ తో పాటు తన పారితోషికాన్ని పెంచుకుంటూ పోతున్నారు బాలకృష్ణ గారు. అలాగే సంక్రాంతికి వస్తున్న సినిమాతో వెంకటేష్ కెరీర్ కూడా గాడిన పడింది. ఈ సంక్రాంతి సీజన్ లో క్లియర్ విన్నర్ గెలిచిన ఈ సినిమాతో వెంకటేష్ మరోసారి తన పట్టు నిలుపుకున్నారు. మార్కెట్ వాల్యూ కూడా పెంచుకున్నారు. ఇంకా ఈ నలుగురు హీరోలు ఇంకా నిరూపించుకోవాల్సింది నాగార్జున గారు మాత్రమే. బంగారాజ్ సక్సెస్ తర్వాత ది గోస్ట్ రూపంలో పెద్ద అట్టర్ ఫ్లాప్ ఇచ్చారు నాగార్జున గారు. గత సంవత్సరం నా సామిరంగ సినిమాతో బ్రేక్ ఈవెన్ సాధించిన ఆయన స్థాయి విజయం కాదది. వెంకటేష్ కి సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమా ఎలా పడిందో నాగార్జున కూడా ఆ స్థాయి సినిమా ఒకటి పడాల్సిన అవసరం ఉంది. కొత్త సంవత్సరంలో నాగార్జున కూడా బౌన్స్ బ్యాక్ అయితే సీనియర్ హీరోలంతా మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్టు అవుతుంది.